అవకాశం నాకు కల్పించబడింది. వాస్తవానికి నాన్నగారిని ఆహ్వానించారు బాబాయ్. నాన్నగారు ఎఫ్రాయిం సందేశం అనే పత్రిక బాయిల్లో ఉండి ఇక్కడికి రాలేకపోయారు. మధ్యకు వాక్యం పంచుకోమని దేవుడిని అడిగి ప్రభు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి స్థుతులు తెలియజేస్తున్నాను. నిర్గమాకాండం నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. చాలు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, అద్వితీయ సత్యదేవ, నీ ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపలో నాయన మమ్మల్ని ఇక్కడ చేర్చి నీ సహాయం మాకు ఇచ్చి ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి ఈ సహవాస కోరికలో ఇక్కడికి చేర్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అత్యంత ప్రేమమయుడైన నీవు మా ఎడల ప్రభువా ఆకాశం కంటే హెచ్చరి నీ కృపను బట్టి వందనాలు. ప్రభువా అల్పుడనైన నన్ను తండ్రిలో బట్టి మాటలు ధ్యానించుటకు కృపను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరికి అవసరమైన నీ జీవాహారము బలమైన నీ వాక్యంలో అందించమని, నీ ఆత్మ ద్వారా నడిపించి బలపరచమని మమ్మల్ని అందరినీ నీ కృపాస్తాలను అప్పచెప్పుకుంటూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు శక్తిగా నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ దినము కూడిక మొదటి సహవాస కూడిక, అంతేనా? మొదటి సహవాస కూడిక. ఇక్కడ ప్రతి నెల కూడా గణపవరం మెట్ట మీద సహవాస కూడిక జరుగుతుంది. కుటుంబం వారు, సంఘం వారు, బంధువులందరూ చేరి వస్తూ ఉన్నాం. ఇది మొదటి నెల కాబట్టి కొన్ని సంగతులు అందరికీ తెలిసిన వారిలో రకరకాల వారు ఉన్నారు. ఇక్కడ అందరూ అధ్యక్షుల వారు గారు, పాటలు పాడేవారు గారు, చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారు మనసు పొందని వారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. అందరికి ఉపయోగకరంగా కొన్ని తలంపులు 4 తలంపులు ధ్యానించుకొని మనం ఈ దినము మనస్సులో ఉంచుకొని దేవుని మాటకు మర్చిపోకుండా మన హృదయాల్లో ఉంచుకొని ఇక్కడ నుంచి తిరిగి వెళదాం. మనం చదువుకున్న వచన భాగం నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నిర్గమాకాండం యొక్క సందర్భం మనం అందరం ఎరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు లేదా ఇశ్రాయేలుగా సంతానమైన వారు ఐగుప్తు దేశంలో ఎన్నో సంవత్సరాలుగా జీవించారు. కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపుని ఎరుగని రాజు వచ్చినప్పుడు వారందరినీ దాసులుగా కఠినమైన పనికి నిర్ణయించి దాసత్వంలో కఠినమైన పనుల్లో వారు నలిగిపోతూ ఉన్నారు. వారందరి మధ్య దేవుడు మోషే అనే సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. వారి ప్రజలను ఐగుప్తు దాస్యంలోంచి విడిపించడానికి మోషే ఏర్పాటు చేసుకుని ఐగుప్తులో దేవుడు చేసిన సూచక క్రియలు, కరో దేవుని మాట వినకుండా ఆయన జనులను పోనీయక ఉండినప్పుడు దేవుడు చేసిన కార్యములు ముందున్న అధ్యాయాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మొదటి నెలలో ఏం జరిగింది? నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరంకు మొదటి నెల. మొదటి నెలలో వారికి ఏం జరిగింది? ఇక్కడ పస్కా పండుగ గురించి ఎలాగో ఆచరించాలో దేవుడు మోషేతో సెలవిస్తా ఉన్నాడు. మోషే అహరోనులకి ఇద్దరికి మొదటి 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవలను, ఆ తరువాత కదా
తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఇంత ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి పస్కా బలి పశువు అక్కడ వధింపబడుతుంది. నా ఆలోచన దీని నుంచి మనం ఏమి ఆలోచన చేసుకోవచ్చు అంటే, ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు నుంచి విడిపింపబడిన సమయం వారికి మొదటి నెల. అవును కదా? ఐగుప్తు దాస్యం నుంచి విడిపించబడిన సమయం వారికి మొదటి నెల. మనకి సహవాస కూటముల్లో ఇది మొదటి నెల అందరం కలిసి చేయవచ్చాం. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులకు అది రక్షణ కలిగిన నెల, వారికి విడుదల కలిగిన నెల. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దీన్ని ప్రత్యేకంగా మనకు అన్వయించుకున్నట్లయితే, నీవు మారు మనస్సు పొంది దేవుని అది విశ్వాసం నుంచి రక్షణ పొందినప్పుడు అది నీకు మొదటిది. అప్పటి నుంచే మొదటిది. మనకు బాగా తెలుసు, వృద్ధులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. మొదటి నెల జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నూతన జన్మ అనుభవం కలిగి ఉంటారో, అప్పటి నుంచి వారి జీవితం లెక్కింపబడతా ఉంది. కీర్తన గ్రంథంలో అనేక మార్లు మనకు వచ్చినాం ఏంటంటే, ప్రభా మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. లెక్క పెట్టారా ఎప్పుడైనా? సంవత్సరంలో వాటికి 16 రోజులైనవి. 16 రోజుల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఏ దినము ఏ విధంగా ఉన్నావు? లెక్క పెట్టావా? ఏ దినము దేవునికి నిజంగా లోబడ్డావు? ఏ దినము దేవునికి లోబడకుండా సొంత వాటికి ఉపయోగించుకున్నావు? లెక్క పెట్టారా? లెక్క పెట్టాలి. నెలలో ఇది మొదటి నెల. అయితే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన దినము నుంచి అది వారికి నూతన సృష్టి, నూతన జీవితం. మొట్టమొదటి తలంపు ఏమిటంటే, ఇక్కడ ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చకుండా ఉంటే, ఈ నూతన సృష్టి అనుభవం లేకుండా ఉంటే, మారు మనస్సు పొందకుండా ఉంటే, దేవుడు పిలిపిస్తూ ఉన్నాడు, మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులకు పస్కా బలి పశువు, ఒక పశువును నియమించాడు. గొర్రెపిల్లను వారు తీసుకోవాలి, దానిని వధించాలి. దాని రక్తము వారి కమ్మెల మీద, నిలువు కమ్మ మీద, పై అడ్డకమ్మ మీద వారు దాన్ని పోసి ఉంచాలి. అప్పుడే దేవుని సంహార దూత వారి ఎదుట రాకుండా తప్పింపబడుతుంది. మరి అది మనకు అనుభవించుకున్నట్లయితే, మనకు పస్కా బలి ఎవరు చేశారు? ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. రక్షణ ఎలాగో జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన నా పాపముల నిమిత్తము, లోక పాపం అంతటి నిమిత్తము గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి, మన పాపమును శాపమును తీసివేయడానికి ఆయన బలిగా తను తాను అర్పించుకున్నాడు. కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన తన రక్తాన్ని కార్చివేశాడు. యేసు ప్రభు రక్తమును ఆశ్రయించిన వారికి పాప క్షమాపణ ఉంది. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. మరి ఈ నూతన సృష్టి అనుభవం, రక్షణ అనుభవం ఇంకా ఎవరైనా వెనుకడుగు వేసిన వారు ఉంటే, ఇక్కడ ఉన్న వారిలో మొట్టమొదటి పిలుపు వారికే ఇస్తున్నాం. ఇశ్రాయేలు వారు రక్షింపబడినప్పటి నుంచి వారికి సంవత్సరాలు మొదలయ్యాయి. వారికి మొదటి సంవత్సరము, మొదటి నెల. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చారు. ఐగుప్తు పాపమునకు గుర్తు.
పాపములోంచి బయటికి వచ్చారు, పాపదాస్యం నుంచి విడిపించబడ్డారు. పస్కా బలి రక్తము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా, దేవుడు చేసిన అద్భుత కార్యముల ద్వారా వారు బయటికి వచ్చారు. మరి ఈ దినము నీ పాపదాస్యం నుంచి విడిపించబడాలని అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పాపదాస్యంలో చిక్కుబడి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రమ్ము, నీ భారం నేను తొలగించి వేస్తాను. ఈ దినం నుంచి నీకు మొదటి సంవత్సరం, యేసుక్రీస్తు నన్ను తిరిగి జన్మిస్తే ఈ దినం నుంచి నీకు మొదటి సంవత్సరం, మొదటి నెల. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మొదటి తలంపు అందరం మన హృదయాల్లో ఉంచుకుందాం. మొదటి నెల ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. మారు మనస్సు కలిగి నూతన జీవితము, నూతన జన్మ కలిగి ఉన్నాడు. ఆ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, రక్షింపబడిన వారందరికీ ఆపరులేమి, వాక్యం అందించే వారేమి, పెద్దలేమి, అందరికీ, నీకు నాకు అందరికీ మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచవలసిన విషయం. రెండవ సంగతి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనం. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? 36వ వచనం నుంచి చదువుకుందాం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన. రక్షింపబడిన ప్రతి విశ్వాసి, నూతనంగా రక్షింపబడ్డావా? ఇదిగో ఇది ముఖ్యమైన ఆజ్ఞ. దేవుని వాక్యాన్ని కొత్తగా వింటున్నావా? ఇది మొదటి ఆజ్ఞ. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఇది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ అని ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు శోధిస్తూ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చిన, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు ఇవ్వలేదండి, 10 ఆజ్ఞలు పాత నిబంధనలే ఉన్నాయి, కొత్త నిబంధనలు ఆజ్ఞలు ఏమి లేవు అనుకుంటున్నారు. కొత్త నిబంధనలో చాలా కఠినమైన ఆజ్ఞలు ఇంకా ఉన్నాయి. పాత నిబంధనతో పోలిస్తే కూడా అవి మత్తయి సువార్తలో మనం కొండ మీద ప్రసంగంలో చూడవచ్చు. అయితే ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించి అడిగినప్పుడు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అడిగినప్పుడు ఇది ముఖ్యమైనది, మొదటిది. ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. దేవుని ప్రేమింపవలను. సేవించాలని, సేవ చేయాలి. ఏం చేయాలి? మొదటిగా దేవుని ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఇదే సంగతి ఇంకా స్వార్థలో కూడా అక్కడ ఇంకా పూర్ణ బలముతో అని కూడా రాయబడింది. ఉపదేశకాండంలో కూడా చూడొచ్చు, పూర్ణ బలముతో అని కూడా రాయబడింది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మరి ఈ మొదటి ఆజ్ఞ రక్షింపబడిన నీవు, విశ్వసించిన నీవు ఎంత మటుకి, ఎంత వరకు అనుసరిస్తూ ఉన్నావు? పూర్ణ హృదయముతో దేవుడిని ప్రేమిస్తున్నావా? అంటే నీ హృదయంలో మొట్టమొదటి స్థానం దేవుడికి ఇస్తున్నావా? మొదటి సహవాసకుడిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న సంగతులు, మొట్టమొదటి స్థానం దేవుడికి ఇస్తున్నావా? నీ పూర్ణ హృదయముతో దేవుని వెంబడించాలంటే నీ హృదయం నిండా దేవుని కలిగి ఉండాలి, దేవుని మాటలు కలిగి ఉండాలి.
నీ హృదయంలో ఈ లోకమైన సంగతులు నింపుకుంటే దేవునికి లోబడే విషయంలో ఖచ్చితంగా తప్పిపోయే అవకాశం ఉంది. అవసరమైనవి సంగతులు కలిగి ఉండాలి, అవసరమైన సంగతులు హృదయంలో కలిగి ఉండాలి, మంచిది. అయితే మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతో, అంటే నీ ఆలోచనలలో, నీ కార్యాలలో, నీ మనస్సులో అన్ని విధాలుగా దేవుని ప్రేమను కనపరిచే విధంగా ఉండాలి. దేవుని ప్రేమిస్తున్నావు అన్న దానికి రుజువేంటి చెప్పండి? దేవుని ప్రేమిస్తున్నావు అన్న దానికి రుజువేంటి? ఆయన వాక్యం అనుసరించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నేను వారిని ప్రేమించి నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనుబరచుకొందును అని చెప్పాను. చాలు. దేవుని మొట్టమొదటి ఆజ్ఞ ఏదని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ధర్మశాస్త్ర దేశంలో అడిగినప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అంటానికి గుర్తేంటి? ఎలా తెలుస్తుంది నువ్వు దేవుడిని ప్రేమిస్తావు అని? నేను యేసుని చాలా ప్రేమిస్తున్నానండి అని ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అందరికి చెప్తే సరిపోతుందా? యేసుని నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే అది సరైన రుజువేనా? రుజువు ఏంటి అంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటలు. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటలు ఏమంటాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవుడు చెప్పిన మాటలకు లోబడకుండా, దేవుని ఆజ్ఞలకు నీ జీవితంలో అనుసరించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే, అలా చెప్పే ప్రతి ఒక్కరు కూడా అబద్ధికులమే. ఇలా ఎక్కువగా అబద్ధికులు బోధకుల్లోనే ఉంటారు. చెప్తాం కానీ చెయ్యరు. వారు చెప్పుదురే కానీ చేయరు అనే మాట వాక్యానికి సిద్ధపడిన అనేక మార్లు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తాను. వారు చెప్పుదురే కానీ చేయరు. అంటే చెప్పేవాళ్ళలోనే ఉండిపోవద్దు, చేసే మాదిరిగా ఉండాలి. ఇది ఎవరెవరు చేయాలి? కేవలం పాస్టర్లే చేయాలా? దేవుని ప్రేమించే పాస్టర్లేనా? లేదంటే పెద్దలేనా? దేవుని యొక్క విశ్వాసం ప్రతివాడు ఆయన ప్రేమించాలి. అదే ఆయన ఇచ్చిన ఆజ్ఞ. విశ్వాసం ఉంచావు అంటే దేవుని ప్రేమను అంగీకరించావు. దేవుని ప్రేమను అంగీకరించినప్పుడు మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. గత సంవత్సరంలో ఎలా ఉన్నావో నాకు తెలియదు, పరీక్ష చేసుకున్నావో లేదో నాకు తెలియదు. పాత సంవత్సరం వీడ్కోలు కూడికలు జరిగి ఉంటాయి, నూతన సంవత్సర కూడికలు జరిగి ఉంటాయి. ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు అయిపోయాయి? ఈ సంవత్సరంలో 2 ఆదివారాలు అయిపోయాయి. మీరు ఆదివారాల్లో దేవుని వాక్య సందేశం విన్నారు. ఖచ్చితంగా సందేశంలో దేవుని ఎదుట నేను నువ్వు పరీక్షించుకునే సంగతులు ఖచ్చితంగా హెచ్చరిక విని ఉంటారు. ఒకవేళ పరీక్ష చేసుకోకపోతే, ఈ సంవత్సరం కోసం ఇంకా దేవునికి నువ్వు అప్పగించుకోకపోతే, ఈ దినం మరలా అవకాశం ఇస్తూ ఉన్నాడు. మొదటి ఆజ్ఞ, దేవుని ప్రేమింపవలనే ఆజ్ఞ నీవు లోబడుతున్నావా? ఇంకా అంత మాత్రం
కాదు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటినీ, ఆయన ఏవైతే చెప్పాడో వాటన్నిటినీ అనుసరిస్తాం. కొంత మనకు నచ్చిన వాటికి తీసుకొని మిగతా వదిలేయాలి. ఇది బాగుంది, ఇది నేను చేస్తే నాకు బాగా పేరు వస్తుంది, లేదా ఇంత మటుకు చేస్తాను, నాకు ఇంతే నేను చేయగలను కాదు. నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించాడు, నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించేవాడు. అంగీకరించాలి. ఇది నిజంగా దేవుడు చెప్పాడు ఈ ఆజ్ఞ, అవును ఇది నిజం, ఇది చేయాలి, వాటిని అంగీకరించి గైకొనాలి. అవునండి ఇలా చెప్పాడు దేవుడు అని చెప్పి పక్కకెళ్ళి దాన్ని అనుసరించకుండా నీ సొంత మార్గంలో వెళ్ళావంటే అది అవిధేయతే. దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదు. దేవుని నిజంగా ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను పూర్తిగా లోబడతావు. అప్పుడే ఈ ప్రేమను కనుబరుచుకుంటావు. దేవుని ప్రేమ ఇక్కడ అంటాడు, నువ్వు ప్రేమిస్తే కనుక ఆయన ఆజ్ఞలు అనుసరిస్తావు, అప్పుడు నా తండ్రి చేత ప్రేమించబడతావు, నేను కూడా వారిని ప్రేమించి వారికి నాతో కనుబరుచుకుంటాను. దేవుని మాటలు నాకు వినపట్లేదండి, దేవుడు నాతో మాట్లాడట్లేదండి, దేవుడి నడిపింపు నాకు రావట్లేదండి, ఎలా వస్తుంది? దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? ఇక్కడ అంటున్నాడు, నన్ను ప్రేమించువాడు. దేవుని నిజముగా ప్రేమిస్తే తండ్రి ప్రేమ పొందుతాం మనం. అప్పుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా వానికి నన్ను కనుబరుచుకోను అంటాడు. నిజముగా ఆయన మార్గములు, నిజముగా నీ ప్రత్యేకమైన దేవుడు బయలుపరిచిన సంగతులు అందరికీ సాధారణంగా అవసరమైన సంగతులు బయలుపరిచాడు. వ్యక్తిగతంగా నా జీవితంలో నాకు దిశానిర్దేశం కావాలి అంటే అది నీ కొరకు ప్రత్యేకంగా దేవుడు నీతో బయలుపరచాలి. అలా గనక దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను నడిపించాలి అనుకుంటే గనక, కావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా అధికంగా నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని పని చేసే వారందరికీ కూడా మరి ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పనిలో ఉన్నవారు, సంఘాలు పెద్దలుగా నడిపిస్తున్నవారు, సంఘ కాపర్లు అనేకులు ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోహాను సువార్త మొట్టమొదటి ఆజ్ఞ కదా, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలు చాలు. వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరిని అడిగాడు? సీమోను పేతురు. సీమోను పేతురు అపోస్తలులో నాయకుడిగా నియమింపబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభు, పేతురు నీ బండ మీద నా సంఘమును కడతాను అని ఏ పేతునైతే దేవుడు నియమించాడు ఆ పేతును అడుగుతున్నాడు. వీరికంటే ఎక్కువగా అక్కడ ఎవరున్నారు? యేసు శిష్యులు ఉన్నారు. సీమోను పేతురుతో పాటు ఆయన పునరుద్ధానం తర్వాత యేసయ్య వెళ్ళిపోయాడు, మా పనులకు మనం వెళ్దాము అని అధ్యాయంలో మరలా చేపలు పట్టడానికి వెళ్తే, నీతో పాటు పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్తా అన్నాడు. మిగతా శిష్యులు కూడా వెళ్తే మేము కూడా అట్టే వస్తాం అన్నాడు. ఎందుకు? పేతురే కదా నాయకుడు. పేతురు నేను చేపలు పట్టడానికి వెళ్తా అంటే మిగతా శిష్యులు కూడా నువ్వు వెళ్తే మేము కూడా అట్టే వస్తామని చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ దేవుడు మరలా ప్రత్యక్షమైన వల్ల వారికి మరొకసారి జ్ఞాపకం చేశాడు ఆయన సంగతులన్నీ. అప్పుడు అడుగుతా ఉన్నాడు, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? అప్పుడు దేవుడు చెప్పాడు, ఆయన అన్నాడు, అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. యేసయ్య నా గొర్రె పిల్లలను మేపమని చెప్పాడు. 3 మార్లు అలా అడుగుతాడు, నా గొర్రెలను కాయమని ఒకసారి. 16వ వచనం నా గొర్రెలను కాయమని చెప్పాడు. 17వ వచనంలో, మళ్ళా 18వ వచనం నా గొర్రెలను
మేపును అని చెప్పాడు. అంటే కాపురులకు, దేవుని అంగీకరించిన వారికి, వారిని నడిపించే పెద్దలకు, కాపురులకు ఈ ప్రశ్న, ఈ పరీక్ష నీకే మనకే. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఎదుట ఉన్న వారి కంటే, నీ సంఘంలో ఉన్న వారి కంటే, నీ చుట్టూ ఉన్న వారి కంటే దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రతి ఒక్కరూ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అది ఆజ్ఞ, అది మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. అందులో ఎవరికి వీళ్ళు చేయాలి, వీళ్ళు చేయబడదు, అందరికీ ఆజ్ఞ. అయితే అందరం ఒకేలాగా ప్రేమిస్తున్నామా దేవుని అంటే లేదు. చాలా వెనుకబడి ఉన్నాం దేవుని ప్రేమించే విషయంలో. మరి కాపురులకు మరి ముఖ్యంగా దేవుని పిల్లలను మేపాలి అంటే, దేవుని పిల్లలను కాయాలి అంటే వారందరికంటే ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువును వారందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. సంఘంలో మాత్రమే కాదు, ఆ స్థానిక సంఘం, నా చర్చి ఇది, ఇక్కడ నేను ఇది కార్యక్రమాలు చేయాలి, అలానా కూడిక పెట్టాలి, అంత మాత్రమే కాదు. కూడికలు పెట్టడానికి అడ్మినిస్ట్రేటర్ కాదు, ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ ప్లానర్ కాదు, ఈవెంట్ మేనేజర్ కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న కాపురు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి. గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి, సరైన మేతతో, జీవవాక్యంతో మేపాలి. తప్పుడు త్రోవల్లో వెళ్లకుండా, దుర్బోధనను ఆశ్రయించకుండా, అబద్ధిక ప్రవర్తనను ఆశ్రయించకుండా వారిని కాయాలి. సాతాను ఎత్తుకోకుండా వారిని కాయాలి. ఇది ఎప్పుడు చేయగలవు? యేసుక్రీస్తు ప్రభువును ఉన్న వారందరికంటే ఎక్కువగా ప్రేమిస్తేనే చేయగలరు. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించకుండా సంఘంలో పేరును, పాస్టర్ అనే పదవిను, సేవకుడు అని పిలువబడాలనే అహంను, వచ్చే ధనాన్ని ఇంకా ప్రేమిస్తే కనుక గొర్రెలను కాయలేదు, గొర్రెలను మేపలేదు. పాస్టర్ను పిలిపించుకుంటావేమో, పెద్దగా పిలిపించుకుంటావేమో అని వీటిలో అయిపోతారు. దేవుడికి లెక్క పుస్తకాల్సి వచ్చినప్పుడు దేవుడి యొక్క అలా తెలుసుకునే వాటి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దేవుని ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. మొదటి ఆత్మ. రెండో విషయం ఎవరైతే జ్ఞాపకం చేశారు? నూతనముగా విశ్వాసం, దేవుని అంగీకరించి విశ్వసించిన వారికి మొదటి విషయం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని ఇంకా విశ్వాసం ఉంచిన వారికి వారి మొదటి జీవితం లేదా నూతన జీవితం, నూతన సృష్టి అనుభవంలోకి రావాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది, దేవుని విశ్వసించిన వారు, నూతనంగా విశ్వసించిన వారైతే ఇంకా సంతోషం. మొట్టమొదటి ఆజ్ఞ మీ కొరకు ఈ రోజు వివరింపబడుతూ ఉంది. దేవుని అంగీకరించిన వారైతే ఇది కూడా బాగా ఎరిగిన వారమే. దేవుని అంగీకరించి చాలా కాలం కనుక దేవునిలో ఉన్న వారికి మరొక ప్రశ్న మన ముందు ఉంచబోతున్నాను. అదేమిటో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ విషయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ విషయం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మళ్ళా చదువుతున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రేమించిన ఆనుకుని ఉన్న శిష్యుడు యోహానుకు పద్మాస్ ద్వీపంలో దర్శనంలో చెప్తున్న సంగతులు. ఎఫెసులో ఉన్న సంఘం అంటే వారు దేవుని అంగీకరించిన వారే. మనం ముందు 2 విషయాలు చూసాం. మొదటి, దేవుని విశ్వాసం నుంచి నూతన జీవితాన్ని ప్రారంభించమని. రెండవది, విశ్వసించిన ప్రతి వారు దేవుని ప్రేమించాలని జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, విశ్వసించి దేవుని సంఘంలో ఉన్నవారికి అంటే దేవుని సువార్తను అంగీకరించి యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి ఆయన యందు మారు మనసు అనుభవం కలిగి సంఘములో చేర్చబడి సంఘములో జీవిస్తున్న వారు కొన్నాళ్ల తర్వాత ఏమైందంట?
అయినా నువ్వు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఎవరు వీళ్ళు? సంఘంలో ఉన్నారు, రక్షణ పొందారు, వాక్యం అన్ని విన్నారు. మొదటి ఆజ్ఞ కాదు, రెండవ ఆజ్ఞ, 10 ఆజ్ఞలు, ఇంకా నూతన నిబంధన సంబంధమైన దేవుని ఆజ్ఞలు అన్ని విన్నవారే. రకరకాల సభల్లో, రకరకాల చోట వాక్యం విన్నవారే, నేర్చుకున్న వారే, అనుసరించిన వారే. అయితే ఏమైంది? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కొంతకాలం తర్వాత మొదట నీకుండిన ప్రేమ బాప్తిస్మం తీసుకొని 10 సంవత్సరాలు అవుతుందా, 15 సంవత్సరాలు అవుతుందా, లేదంటే 30 సంవత్సరాలు అవుతుందండి? ఎలా ఉంది దేవుని ఎడల నువ్వు ప్రేమించిన ప్రేమ? యేసుక్రీస్తు ప్రభువుని పూర్ణ హృదయంతో ప్రేమించావా? దేవుని అంగీకరించినప్పుడు నువ్వు ఎలాగో దేవుని ప్రేమించావు, ఇప్పుడు ఎలాగో దేవుని ప్రేమిస్తున్నావు. నేను మారు మనసు పొందింది 2011 అక్టోబర్లో ఒక యూత్ క్యాంప్ లో మారు మనసు పొందాను. కూర్చోబెట్టి అడిగారు, ఇద్దరిద్దరుగా కూర్చోబెట్టి, పెద్దవాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, ఇద్దరిద్దరు కూర్చోబెట్టి ఒకరికి అప్పగిస్తే కూర్చోబెట్టి, నీ సంగతి ఏంటి బాబు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? ఇలా మా నాన్నగారు పాస్టర్ అండి, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్లో పెరిగాను, దేవుని గురించిన సంగతులు నాకు తెలుసు. అవును, యేసుక్రీస్తు ప్రభువుని అనుకుంటే పాప క్షమాపణ ఉందని నాకు తెలుసు. మరి నువ్వు మారు మనసు పొందావా? దేవుని నమ్ముకున్నావా అంటే ఇంకా లేదు. ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు. అప్పుడు వెంటనే మరలా జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వారికి ఏముంది? నరకాగ్ని. నమ్మిన వాడు రక్షింపబడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. నమ్మని వానికి ఏముంది? శిక్ష. దేవుడికి ఆ శిక్ష, నిత్య నరకాగ్ని గుండం. అన్న కూర్చోబెట్టాడు, అంటే నిరీక్షిస్తున్నాను, కూర్చోబెట్టి, ఇదిగో తమ్ముడు, దేవుని నమ్మని వాళ్ళకి నిత్య నరకాగ్ని గుండం ఉంది కదా, నీకు తెలుసు కదా, ఆ నరకంలో ఎలా ఉండిపోతా ఉంది. ఇలా చర్చి హాల్ ఉంది, గడ్డి ఉంది, ఆ గడ్డి పొలంలో ముగ్గురు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళలో కూడా నేను ఒక గుంపులో నిలిచినాను, మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇంత పెద్ద నరకం ఉంది, నరకంలో అగ్ని ఆనందం పురుగు సాగులు. ఇంతే కనుక నీవు ఇక్కడే కనుక మరణిస్తే, ఇప్పుడే దేవుని రాకడ వస్తే నీ పరిస్థితి ఏంటి? ఇది తెలిసిన నీవు దేవుని నమ్ముకోకుండా చనిపోతావా? ఎంత దౌర్భాగ్యం, ఎంత దుస్థితి. నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? నరకంలో పడద్దు తమ్ముడు, యేసు ప్రభువు నమ్ముకుంటే. నరకం నేను నా హృదయంలో నరకం గురించిన భయం ఆవరించింది. అయినా నరకంలో పడిపోతే నేను తట్టుకోలేదు, నా వల్ల కాదు. నువ్వు నరకం నుంచి తప్పించు, నన్ను రక్షించి, నా పాపాలు క్షమించి అని దేవుని యొక్క తీర్మానం చేసుకుని ఆ ఆదినంలో మారు మనసుకున్నాను. బాప్తిస్మం తీసుకోవడానికి మళ్ళా 2 సంవత్సరాల సమయం పడింది. 2013లో బాప్తిస్మం తీసుకున్నాను. ఇది కూడా స్థానిక సంఘంలో. ఈ లోపల సాధారణ శోధనలు అనేవి, వెలువడులు అనేవి. కాలేజీలో చదువుతా ఉన్నప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువుతా తీర్మానం చేసుకున్నాను, 3rd ఇయర్ లో బాప్తిస్మం తీసుకున్నాను. ఈ లోపలే 2nd ఇయర్ లో సాతాను ఎన్నో ఎవరేస్తాడు, నేనేమో బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ, హైదరాబాద్ లోనే ఊరి బయట మా క్యాంపస్ ఉండేది, నాగార్జున సాగర్ రోడ్ లో, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. అక్కడ దగ్గరలోనే రూమ్ తీసుకొని ఇబ్రహీంపట్నం అనే ఊర్లో వ్యవస్థల మధ్య పరిచయకు 2 సంవత్సరాలు పరిచయలో పాల్గొనడానికి, సంఘంలో కూడా అక్కడ యవనస్తులను నడిపించడానికి, యుఎస్ఏ అంటారు యవనస్తుల మధ్య పరిచయ, యవనస్తులు అలాగే గ్రాడ్యుయేట్స్ ని అక్కడ బలపరిచి నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా దేవుడు తన కొరకు స్థిరపరచాడిలో పెట్టుకున్నాడు. మరి 2 సంవత్సరాల తర్వాత అప్పుడు ఉన్న ప్రేమ ఉందా అన్నది నేను పరీక్ష చేసుకుంటాను. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు రోజు 3 పూట్ల బైబిల్ చదివేవాడు. ఉదయాన్నే బైబిల్ చదువుకొని కాలేజీకి వెళ్ళేవాడు, మధ్యాహ్నం వచ్చి భోజనం చేశాక మళ్ళా బైబిల్ చదువుకునేవాడు, మళ్ళా రాత్రికి భోజనం చేశాక మళ్ళా బైబిల్ చదువుకొని నిద్ర ప్రవేశించేవాడిని. ఇప్పుడు
సమయం అనుకూలించట్ల. రోజుకి ఒక స్లాట్ పెట్టుకునే దానికోసం తప్పిపోకుండా చదవడానికి మొదట నీకుండిన ప్రేమ నాకే చెప్పుకున్నాను మీకు కదా. అప్పుడు చూపిన ఆసక్తి ఇప్పుడు ఉందా అంటే అప్పుడు తగ్గింది. ఆసక్తి ఉంది కానీ అప్పుడు చేసినంత ఇప్పుడు. అయితే మనందరికీ పరీక్ష. ఒకవేళ రక్షణ పొంది అనేక సంవత్సరాలు అవుతుందా? మూడవ సంగతి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి రక్షణ పొందని వారికి రక్షణ పొందే అవకాశం. రెండవది రక్షణ పొందిన వారు దేవుని ప్రేమించాలి. మొదటి ముఖ్యమైన నువ్వు ఏ విషయంలో మర్చిపోకుండా దేవుడిని ప్రేమించాలి. దేవుడిని లోబడాలనే విషయాన్ని మర్చిపోకూడదు. అది నూతనంగా రక్షించబడడానికి. మూడవది రక్షణ మర్చిపోబడి అనేక సంవత్సరాలుగా మొదట నీకున్న ప్రేమ. దేవుడు ఎక్కువ సంవత్సరాల విశ్వాసంగా నిలబడుతూ ఉన్నాడు. నీ మీద తప్పు మోపాలి. మొదట మీకున్న ప్రేమను వదిలేస్తుంది. మీరు మొదట ఉన్న ప్రేమ మీకున్నా ఒకవేళ వదిలేసినట్లయితే పరీక్ష చేసుకో. దేవుడు అప్పగిస్తున్న ప్రభావం ఈ దినం నుంచి ఎక్కువగా ప్రేమిస్తాను. ఏ విషయాలు నేను తప్పిపోతా ఉన్నాను, ప్రభావాన్ని నడిపించుకుంటాను, సరిచేయి, నన్ను బలపరచు అని నీవు దేవుడికి అప్పగించుకోవడానికి చిన్నగా సంగతి జ్ఞాపకం చేసుకొని పొదుపు పెడతాను. అందరికీ అవసరమైనది, అందరికీ అవసరమైనది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32 చదవండి. ఇవన్నీ నీకు ఆడనని నీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి నేను ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. 33వ వస్తుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఉన్నమైన ప్రసంగంలో ఈ ప్యాసేజ్ లేదా ఈ పారాగ్రాఫ్ 27 నుంచి 34 వరకు ఉంది. ఇక్కడ దేవుడు అడ్రస్ దేవుడు సంబోధించిన సంగతి ఏమున్నాయి? ఆహారం వచ్చింది, వస్త్రం వచ్చింది, చింత. మనిషి దేని గురించి చూపిస్తా ఉన్నాడు? ఏమి తింటున్నా, ఏమి త్రాగుతున్నా, ఏమి ధరించుకుంటున్నా. పండుగ వస్తుంది, ఏం బట్టలు వేసుకోవాలి? ఈ ఉదయం కూడా నేను ఎత్తుకొని బట్టలు వేసుకోవాల్సి కొత్త బట్టాడు నేను కనపడలేదు. కుదరటాలి బ్యాంక్ కనపడలేదు. సరే, ఇవి కూడా 5 సంవత్సరాలు వేసుకున్న బట్టలే, మంచి బట్టలు వేసుకుని రావాలి. అయితే దేవుడు మన కొరకు సమస్తం సిద్ధపరిచాడు కదా. మనిషి ఏమి తిందాం, ఇవాళ ఏం తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం, ఇంట్లో వంట చేసే వాళ్ళని చూసుకుంటున్నాడు. అయ్యా ఎదుర్కొంటే నేను దేవుడుకుంటాం. అందరూ ప్రేమ పక్కన పప్పు వండుకుంటారు. సిటీలో ఉండేవాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అయ్యా నీ కూరగాయ వండుకుంటే రేపు లేదు ఇంకోటి కావాలి. ఆ 2 రోజులు 3 రోజులు అయితే నాకు చికెన్ కావాలి, లేదంటే మటన్ కావాలి, పొలావు కావాలి. రకరకాలుగా ఆలోచిస్తుంటాం. ఆహారం గురించి ఎంతగానో చింతిస్తూ ఉంటాం. ఉన్నవాల్సినది ఆహారం లేని వాల్సినది. ఈ దినం ఆహారం దొరుకుతుందా లేదా? ఈ దినం పని దొరుకుతుందా లేదా? పనికి వెళితే ఆ పనికి వచ్చిన డబ్బులు ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతాయా లేదా? చింత. వస్త్రం గురించిన చింత, ఇంకా రకరకాల చింతలు అన్నీ ఉన్నాయి. అయితే 32వ ఇవన్నీ నీకు కావాలని ఈ పరలోకపు తండ్రికి మనకేమేమి కావాలో మన అవసరాలన్నీ ఉన్న ప్రభువు పరలోకమంతా మన తండ్రికి తెలుసు. అయితే మనమేం చేయాలి? ఈ అవసరాలను చింతించదు, కానీ దేవుడు చింతించమన్నాడు ఒక విషయం ఉంది. ఏంటి అంటే, మీరు ఆయన రాజ్యముకు నీతిని
మొదట వెదకుడి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకాలి. దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటి? దేవుని నీతిని వెతకడం అంటే ఏంటి? క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఆయన రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో స్థాపించిన సంఘము ద్వారా, ఆయన చూపిన ప్రేమ ద్వారా నిత్య రాజ్యము, నిత్య సంతోషము, నిత్య రక్షణ ద్వారా పడుతుంది. దేవుని రాజ్యం ఎలా మొదలవుతుంది అంటే దేవుని ప్రేమ ఈ లోకంలో ఆయన చూపించడం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప పెట్టిన యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటిగా దేని గురించి ప్రకటించాడని? పరలోక రాజ్యం గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. దేవుడి రాజ్యం వెతకాలి అంటే మొట్టమొదటిగా మారు మనస్సు పొందిన అనుభవం కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకున్నాను. మొదటి విషయం ఇది. దేవుడి రాజ్యం వెతకడం అంటే దేవుడి ప్రేమను చూపించాలి. దేవుడి రాజ్యంలో దేవుడి రాజ్యం ఎలా ఉండబోతుంది? అక్కడ దుఃఖము, బాధ ఉండదు, ఏడ్పు ఉండదు, ఆకలి దప్పులు ఉండవు. దేవునితో నిత్యం ఆనందంగా ఉంటాం. దేవుని రాజ్యం వెతకాలి అంటే నువ్వు దేవునిలో ఆనందించాలి. దేవునిలో నీవు ఆనందిస్తూ నీ సంతోషాన్ని ఇతరులకు పంచాలి. నిజమైన ఆనందం దేవునిలో ఉంది అని ఇతరులకు నువ్వు చూపించాలి. చెప్తే సరిపోదు. నువ్వు ఆనందిస్తూ ఈ ఆనందంలో ఈ సంతోషం నీకు కావాలా? పాడబడతాడు. ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలనా, నేడే యేసు వద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనసఖ్యమైన సంతోషం, చెప్పనసఖ్యమైన సంతోషం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే, నువ్వు దేవుల్లో ఆనందిస్తూ ఉంటే, ఏ కష్టము ఏ బాధ నిన్ను బాధ పెట్టకుండా, నిన్ను కష్టపెట్టకుండా ఉంటే, నిన్ను నీ చుట్టుపక్కల చూసినవాడు అరే ఎంత కష్టం వచ్చినా ఇతను ఎలా ఆనందంగా ఉంటున్నాడు, చుట్టుపక్కల ఇంత ఘోరాలు జరిగిపోతున్నా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అన్న ఆలోచన వారికి వచ్చేలా నీ జీవితం, నా జీవితం ఉండాలి. గత వారం మా ఇద్దరు ఛత్తీస్గఢ్ లో సేవ చేస్తున్న మనోహర్ అన్న వచ్చాడు. ఆయన చెప్తా ఉన్నాడు, కరోనా సమయంలో ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి మిషనరీగా ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం వెళ్ళి అక్కడ ఒక ఊర్లో, బిలాస్పూర్ అనే ఊర్లో ఉండి దేవుని సేవ చేస్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, వాళ్ళ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో ఒక ఏరియా అంతా ముస్లిమ్స్ ఉంటారు, ఆ తర్వాత ఒక ఏరియా పరిచయం. ఎలా పరిచయం? కోవిడ్ సమయంలో తన ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి విధవరాలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ విధవరాలు చనిపోయింది కోవిడ్. చనిపోయి వాళ్ళ హైందవులు, దేవుడు ఎరిగిన వారు కాదు, బయట పెట్టుకున్నారు. ఆ కుమారుడు అక్కడే ఉన్నాడు. కోవిడ్ లో బయటకు వచ్చారు. ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్తారు అసలుకి? ఆ కుమారుడు ఉన్నాడు, కుమారుతో పాటు ఒకళ్ళిద్దరు స్నేహితులు ఉన్నారు. అది మోయడానికి ఎంతమంది కావాలి? 4 కావాలి. 4 లేరు. నేను అన్నాడు, ఈ సేవకుడు ఏం చేస్తాడు? నేను ఏం చేయలేదని నేను ఎవరికి ఏం చెప్పలేదు. వెళ్ళాను, బాబు ధైర్యంగా ఉందని చెప్పాను. ఆ బాబుని ఉన్న 2 స్నేహితులు రండి పడతానన్నాను. నేను ఎత్తుకొని తీసుకెళ్లాను. వారి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇతను ఏం చేశాడు? చుట్టుపక్కల ఎంత ఉన్నా ఆ కుమారుడు ఏం చెప్పాడయ్యా, అన్న భయ్య అని పిలుస్తాడు. భయ్య ఇంత మటుకు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గురించి విన్నాను కానీ ఇప్పుడు నేను కళ్ళారా చూస్తా ఉన్నాను. ఎలా చూశాడు?
ఈ సేవకుడు తన ప్రేమను చూపించాడు. ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదు కోవిడ్ సమయంలో, సహాయానికే వెళ్ళరు. అలాంటిది చనిపోయిన వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళరు. కానీ ఈయన దేవుని ప్రేమను చూపిస్తాను, ఇదిగో నేనున్నా అని వెళ్ళాడు. దేవుని రాజ్యం వెలకం అంటే దేవుని ప్రేమని లోకంలో మనం చూపించే వారిగా ఉండాలి. కార్యముల ద్వారా, మనం చేసే పనుల ద్వారా దేవుని ప్రేమను చూపించే వారిగా ఉండాలి. దేవుని నీతిని వెతకడం, దేవుని నీతిని వెతకడం, సరైన కార్యం, సరైన చోట, ఎక్కడ ఏది చేయకూడదు అది చేయకుండా ఉండాలి. చేయదగిన కార్యాలు ఉన్నాయి, చేయదగనవి ఉన్నాయి. కాబట్టి ఏవి చేయదగినవో, ఎక్కడ ఏది చేయాలో సరిగా చేసి దేవుని నీతిని నెరవేర్చాలి. యథార్థ హృదయం కలిగి ఏ చోట నువ్వు ఏ పని చేయాలో, ఒకవేళ నీకు ఉద్యోగం ఉందా, లేదా పొలం పని ఉందా, పొలం పనిలో వెళ్ళిన సంవత్సరం నువ్వు ఎంత కూలి తీసుకుంటున్నావో ఆ కూలికి తగ్గ పని రోజు కూలి 400, 500, 800 పన్ను బట్టి కదా. పొలం పని రూపాయలకు వస్తే పని అయితే ఒకటి, 4 పీకేది అయితే ఒకటి. ఒకసారి ఒకటి చెప్తా ఉంటాడు, ఒకవేళ నీ కూలి 500 అనుకో, ఉదయం నుంచి నువ్వు సాయంత్రం దాకా ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్ని గంటలు చేస్తారమ్మా? నాకు తెలియదు, నేను ఎప్పుడు తెలియలేదు, మీరు చెప్పాలి. 6 గంటలు చేస్తారు. ఒకవేళ 6 గంటలు చేయకుండా మధ్య మధ్యలో చేతనట్టు నటించి మొత్తం కూలి తీసుకుంటే మంచిదేనా? అది కూడా దొంగతనమే, అది కూడా దొంగతనమే. దేవుని నీతి నెరవేర్చాలి అంటే నిజంగా నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవైతే ఖచ్చితంగా నీ పని పూర్తిగా చేస్తావు, దానికి తగ్గ కూలి తీసుకుంటావు. ఆయన రాజ్యము, ఆయన నీతి మొదట వెతకాలి. సరైన పనులు సరైన చోట చేయతగినవి, ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. అనేక ఉన్నాయి, జ్ఞాపకం చేసే సమయం అయిపోవస్తుంది. మొదట ఆయన రాజ్యం నీతి మనం వెతికితే, ఆ తర్వాత ఏం చెప్పాడు? ఇవన్నీ మీకు అనుగ్రహించి, ఏమిటి అవన్నీ? మనకు కావాల్సినవి ఆహారం, వస్త్రం, మన అవసరతలు ఏమేమి కావాలో దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? దేవుని రాజ్యాన్ని నీతిని మనము మొదట వెతికితే, అంటే మన జీవితాల్లో దేవుని పనులు నెరవేరిస్తే, దేవుని కొరకు దేవుని ప్రేమను చూపిస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే చేయమన్నాడో అవి మన జీవితంలో చేసి చూపిస్తే, ఇవన్నీ కూడా మన దేని గురించి చింతపడక్కర్లేదు, కానీ దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఇది ఎవరికి కావాలి? అందరికి కావాలి కదా. నమ్ముకున్న వారికి కావాలి, నమ్ముకున్న వారికి కాదు, అందరికి కావాలి. కానీ దేవుని రాజ్యం వెతకాలి అంటే మొట్టమొదటిగా మారు మనసు పొందే వారే ఉండాలి. మారు మనసు పొందిన వారిని ముగింపులోకి వచ్చాము. నేను ముగిస్తూ ఉన్నాను. 4 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి సంవత్సరం మొదటి నెల ఇశ్రాయేలులకు ఐగుప్తు నుంచి విడిపింపబడినప్పుడు కలిగింది. మనకైతే ఎప్పటి నుంచి? మనకు మొదటి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువులో నూతన జన్మ కలిగినప్పటి నుంచి, నూతన సృష్టిగా ఉన్నప్పటి నుంచి మొదటి జన్మ. ఇంకా అనుభవం లేని వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇది మొదటి దినం అవుతుందేమో, మొదటి సంవత్సరం అవుతుంది, మొదటి నెల అవుతుంది, ఇక్కడ నుంచి లెక్కించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకో, పాప క్షమాపణ పొందు. రెండవ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ. విశ్వసించిన ప్రతి వారు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమింపవలెను. ప్రేమించాలి. రెండవ సంగతి, దేవునికి లోబడడం ద్వారా, ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా ఆయన ప్రేమిస్తున్నాం అని మనం రుజువుపరుస్తున్నాం. అనుసరించకపోతే, లోబడకపోతే, నువ్వు ఎంత చెప్పినా గానీ చేయకపోతే నువ్వు ప్రేమించట్లేదనే అర్థం. జాగ్రత్తగా పరీక్ష చేసుకుందాం, దేవుని ప్రేమిద్దాం. అదే విషయంలో పెద్దలకు, బోధకులకు జ్ఞాపకం చేస్తాం. అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తేనే దేవుని మనల్ని సరిగా నడిపించగలం. దేవుని అధికముగా ప్రేమిద్దాం. నువ్వు ఇప్పటిదాకా నేను చాలా ప్రేమించానండి, నేనేమి చేయలేదు, ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమించు, ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమించు. దేవుని సన్నిధిని అపేక్షించు, దేవుని సన్నిధిలో సమయం గడుపు. ఒకవేళ అందులో నువ్వు లోపం కలిగి ఉంటే దేవుడు 3వ సంగతి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితే, అలా వదలకుండా
తప్పు దేవుడు మోపాల్సి వస్తుంది. ఒకవేళ మనం దేవుడిని ప్రేమించకపోతే యేసుక్రీస్తు ప్రభువా నీకు మొదట ఉండిన ప్రేమను చూపించట్లేదు అని దేవుడికి మనం ఏం తప్పు మొప్పితే జాగ్రత్త, లెక్క తలదించుకోవాల్సి వస్తుంది, లెక్క చెప్పలేదు. ఆ పరిస్థితి మనం రాకుండా ఉండాలంటే అధికంగా దేవుని ప్రేమిద్దాం. ఈ దినం కంటే రేపటి దినం, నిన్నటి దినం కంటే ఈ దినం ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ దేవునికి లోబడుతూ వెళ్దాం. ఆఖరిగా మనందరికీ అవసరం ఈ సంవత్సరం కుటుంబం, సంఘం అన్ని అవసరతలు ఏమేమి కావాలి అన్ని దేవుడు తీర్చాలి. ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. వెతకడం అంటే ఆయన రాజ్యాంగ సంగతులు ప్రచురించడం, అలాగే జీవించడం, నీతిని జరిగించడం, అలాగే చేసి దేవుని మహిమపరుస్తూ, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, దేవుని నీతిని ప్రకటిస్తూ, దేవుని ప్రేమను చూపిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ, సాక్షులుగా మనం జీవించినట్లు మన ప్రవర్తన, మన హృదయాలు దేవుడు స్థిరపరిచి నడిపించునుగాక. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమీక్షించిన దేవునికి, అధ్యక్షుల వారికి ప్రత్యేక వందనాలు. ఈ మాటలు సాతాను ఎత్తుకోకుండా మన హృదయాల్లో దేవుడు భద్రపరచునుగాక. ఆమేన్.